బీసీల గురించి కలవడానికి ప్రధానమంత్రి టైం ఇస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అబద్ధాలు ఆడిందో, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత సాయేశ్వరాచార్య గారు కలత చెందారు. బీసీల కోసం కనీసం మాట్లాడేటోళ్ళు లేడు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి అన్ని మీడియా చుట్టూ తిరిగితే ఏ మీడియా వారు కూడా వారిని ప్రసాదించకపోయేసరికి కనీసం మేము క్యూ న్యూస్ కన్నా పోతా తీన్మార్ మల్లన్న గారితో నా బాధ చెప్పుకుంటా మా విషయాలను ప్రొజెక్ట్ చేస్తారని అక్కడ పోయేసరికి అక్కడ అన్నగారు అందుబాటులో లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎంబడే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకొని కూడా దాదాపు 12-13 గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి కనీసం ఇంత సీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ఒక్క పత్రికలో కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక్కదాన్ని కూడా ఫ్రంట్ పేజ్ రాకపోవడం అదొక దుర్మార్గం చర్య. అదేవిధంగా ఏ న్యూస్ ఛానల్లో కూడా ప్రధానాంశం లేదు. ఇంకోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినప్పుడు అదేవిధంగా ఎవరైనా కలత చెందే మనం వేసుకునే ప్రభుత్వందే బాధ్యత అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం కేసు పెట్టాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఏదైతే సాయేశ్వరాచార్య ఉందో అది ప్రభుత్వం చేసిన యత్నం కాబట్టి ఆయన మెరుగైన వైద్యానికి వెంబడే యశోద కన్నా, కిమ్స్ కన్నా తరలించాలి. లేని పక్షంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బీసీలు తిరగబడతారు. ఖచ్చితంగా ఈ 46 జీవోను రద్దు చేసి ఎలక్షన్స్ ఆపాలి. సాయేశ్వరాచార్య గారికి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబానికి, ఏవత్ బీసీ సమాజానికి ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా వారికి చేసిన అన్యాయానికి ఏవత్ తెలంగాణ సమాజం ఊకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం తిరగబడి మీ గేటు ప్రజాపాలన కాదు, దుర్మార్గ పాలన, ప్రజాపాలన కాదు, దరిద్ర పాలన, మీ పైన దొంగల పాలన, ఖచ్చితంగా తిరగబడి మీ ప్రజాపాలన ఏదైతే శ్రీలంకలో ప్రెసిడెంట్ తరిమి కొట్టిలో బీసీలు కూడా మిమ్మల్ని ఇట్లనే ఉపేక్షిస్తే తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా సాయేశ్వరాచార్య గారికి మెరుగైన వైద్యం అందించాలి. ఖచ్చితంగా వారు కోరుకున్నట్టు ఏదైతే 46 జీవోను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలన్నారో ఆ జీవో 46ను రద్దు చేసి స్థానిక సంస్థ ఎలక్షన్లు ఆపాలని చెప్పి ఇక్కడ కోరుతున్నాను. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం తోటి అతను ప్రాణత్యాగానికి పూనుకొన్నాడు. కావున తక్షణమే ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లని ఆఫ్ చేయాలి. లేని ఎడల మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు బీసీలం అందరం 42% రిజర్వేషన్లు ప్రకటించకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అని చెప్పేసి 3000 కోట్ల గురించి అని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నెల లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వానికి ఈ 3000 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు. తక్షణమే ఈ ఎన్నికలు ఆఫ్ చేసి 42% తోటి రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మేము ఇవాళ పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అందరినీ మేము బీసీలం అందరం ఏకతాటిపైకి వచ్చేసి వారిని ఓడించాలని చెప్పేసి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. కావున మరియు ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 12 గంటలు అయిపోయింది. అతను తలగబెట్టుకొని ఇవాళ రాక ఒక్క ప్రభుత్వ మంత్రి కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి చూస్తలేరు. కావున తక్షణమే అతనికి కార్పొరేట్ వైద్యం అందించాలి. ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతని కుటుంబం రోడ్డు పాలవుతుంది. కావున ఈ ప్రభుత్వము తక్షణమే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కావున ప్రతి ఒక్కరం కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలను రద్దు చేసి ఎలక్షన్లను రద్దు చేసి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మరొక్కసారి చెప్తున్నా 42% ప్రకటించకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఏకమై వారిని ఓడించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై బీసీ, జై విశ్వకర్మ.